నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. తిరుమలకు పయనమైన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్. రేపు లోకేష్ తనయుడు దేవాంశ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా శ్రీవారి సన్నిధికి బయలుదేరిన ముఖ్యమంత్రి కుటుంబం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఘనంగా జరుగుతున్న వసంత నవరాత్రి ఉత్సవం. జగన్మాతకు ఘనంగా విశేష పుష్పార్చన. నేడు అమ్మవారికి కనకాంబరాలు, గులాబీ పూలతో అలంకరణ. వీఎంసీ స్పెషల్ ఆఫీసర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీష. వీఎంసీ స్పెషల్ ఆఫీసర్ గా నియమించినందుకు సీఎం కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన వీఎంసీ నూతన స్పెషల్ ఆఫీసర్. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే తన లక్ష్యమని లక్ష్మీష వెల్లడి. ఏపీలో మార్చి 21న జరగవలసిన 10వ తరగతి ఇంగ్లీష్ పరీక్ష వాయిదా. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని పరీక్ష తేదీ మార్పు. ఏప్రిల్ 2వ తేదీన 10వ తరగతి ఇంగ్లీష్ పరీక్షను నిర్వహించనున్న రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ శుక్రవారం తిరుమలకు పయనమయ్యారు. తనయుడు దేవాంశ్ పుట్టినరోజును పురస్కరించుకుని లోకేష్ కుటుంబ సభ్యులతో కలిసి సాయంత్రం హైదరాబాద్ నుంచి విమానంలో బయలుదేరి రేణిగుంట చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన తిరుపతికి చేరుకొని రాత్రికి బస చేస్తారు. కాగా సీఎం చంద్రబాబు ఉండవల్లి నుంచి శుక్రవారం హెలికాప్టర్లో తిరుపతి చేరుకొని తిరుమల వెళ్తారు. చంద్రబాబు, లోకేష్ కుటుంబ సభ్యులతో కలిసి శనివారం దేవాంశ్ పుట్టినరోజును పురస్కరించుకుని శ్రీవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకుంటారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ పరాభవ నామ సంవత్సర వసంత నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం 2వ రోజు పూజా మండపంలో జగన్మాతకు విశేష పుష్పార్చన ఘనంగా నిర్వహించారు. శాస్త్రోక్తంగా జరిగిన ఈ పుష్పార్చనలు అమ్మవారిని కనకాంబరాలు, గులాబీ పూలతో అద్భుతంగా అలంకరించి అర్చించారు. పుష్పాల సుగంధాలతో నిండిన ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ సేవను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చి భక్తి పారవస్యంలో మునిగిపోయారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష దంపతులు అమ్మవారికి పుష్పాలు సమర్పించి ప్రత్యేక పూజల్ని నిర్వహించారు. ఇదే రోజున డాక్టర్ లక్ష్మీష విజయవాడ నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించడం విశేషంగా నిలిచింది. ఒకవైపు పరిపాలన బాధ్యతలు చేపడుతూ మరొక వైపు అమ్మవారి సేవలో పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో దేవస్థాన ధర్మకర్త మండలి సభ్యులు, ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చిత్తాగ్రహిత్యే నమః, ధైర్యాగ్రహిత్యే నమః, స్మృత్యాగ్రహిత్యే నమః, నామాగ్రహిత్యే నమః, బీజాగ్రహిత్యే నమః, ఆత్మాగ్రహిత్యే నమః, కుంభాగ్రహిత్యే నమః, శరీరాగ్రహిత్యే నమః, సర్వాచారగుణగజక్ర స్వామిన్యే నమః, గుప్తయోగిన్యే నమః, అనంక కుసుమాయ నమః, అనంకమేఘాయ నమః, అనంకవదనాయ నమః, అనంకవదనాతురాయ నమః, అనంకరేఖాయ నమః, అనంకవేలిన్యే నమః, అనంకాంకుశాయ నమః, అనంకవాయన్యే నమః, సర్వదక్షిణాభిన్యే నమః, గుప్తయోగిన్యే నమః, సర్వదక్షిణాభిన్యే నమః, సర్వవిగ్రహాభిన్యే నమః, సర్వాగ్రహిత్యే నమః, సర్వాహ్లాదిన్యే నమః, సర్వసంమోహిన్యే నమః, సర్వస్తంభిన్యే నమః, సర్వచక్షున్యే నమః, సర్వశంకర్యే నమః, సర్వరంజన్యే నమః, సర్వోన్మానిన్యే నమః, సర్వాభృతాదిన్యే నమః, సర్వసంపత్తిపూర్ణ్యే నమః, సర్వమంత్రవన్యే నమః, సర్వత్వంత్వక్షైంకర్యే నమః, సర్వసౌభాగ్యదాయకస్వామిన్యే నమః, సంప్రదాయే నమః, సర్వసిద్ధప్రదాయే నమః, సర్వసంపత్ప్రదాయే నమః, సర్వప్రియంకర్యే నమః, సర్వమంగళకారిణ్యే నమః, సర్వకామప్రదాయే నమః, సర్వదుఃఖవిమోచన్యే నమః, సర్వమృత్యుప్రశమన్యే నమః, సర్వవిఘ్ననివారణ్యే నమః, సర్వాంగసుందరయే నమః, సర్వసౌభాగ్యదాయిన్యే నమః, సర్వార్థజాతకస్వామిన్యే నమః, కులాద్యోగయోగిన్యే నమః, సర్వజ్ఞాయ నమః. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తనను వీఎంసీ స్పెషల్ ఆఫీసర్ గా నియమించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ తనకు అప్పగించిన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిస్తానని వీఎంసీ స్పెషల్ ఆఫీసర్ గా నియమితులైన డాక్టర్ జి లక్ష్మీష తెలిపారు. విజయవాడ నగరాన్ని సీఎం ఎప్పుడూ గేట్ వే టు అమరావతిగా పేర్కొంటారని, దానికి అనుగుణంగా విజయవాడ నగరాన్ని తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడం, ప్రజా సౌకర్యాలను విస్తరించడం తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్ గా డాక్టర్ జి లక్ష్మీష వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని స్పెషల్ ఆఫీసర్ ఛాంబర్ లో దుర్గగుడి ఆలయ వేద పండితుల మంత్రోత్సరణ మధ్య ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వీఎంసీ అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వీఎంసీ స్పెషల్ ఆఫీసర్ మరియు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనను స్పెషల్ ఆఫీసర్ గా నియమించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం విభాగాధిపతులతో సమావేశం నిర్వహించి నగరంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, ప్రాజెక్టులు మరియు వివిధ కార్యక్రమాలపై సమీక్షించారు. నగరాభివృద్ధికి సంబంధించి ప్రాధాన్యత ఉన్న అంశాలను గుర్తించి వాటిపై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. ఫోకస్ ఏరియా ప్రజలకి కన్వీనియన్స్, అది శానిటేషన్ అవ్వచ్చు, మౌలిక సదుపాయాలు కావచ్చు, కన్వీనియన్స్ కావచ్చు, అలాగే
సివిక్ ఎంబియన్స్ కావచ్చు, ఇవన్నీ ప్రొవైడ్ చేసేది అర్బన్ లోకల్ బాడీ ప్రాముఖ్యత ఉంటుంది. నాకు కూడా ఇంతకు ముందు కూడా అర్బన్ ఏరియాలో పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి, అలాగే ఎన్టీఆర్ జిల్లాలో లాస్ట్ 1 year నుంచి కూడా చూశాను కాబట్టి ఇక్కడ అవసరాలు అగోగులు అక్కడ ఇక్కడ కోఆపరేషన్ కోఆర్డినేషన్ ఎలా చేసుకుంటే బాగుంటుందనే ఆల్రెడీ అలవాటు ఉంది కాబట్టి ప్రజలకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా సో ప్రతి ఒక్కరిని సమన్వయం చేసుకుంటూ ఇటు అధికార యంత్రాంగము ఇటు మీడియా సో అటు గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఆ పథకాలను అమలు చేయడము, అలాగే లోకల్ స్థానిక ప్రజాప్రతినిధులతో కూడా అనుసంధానం చేసుకుంటూ జిల్లా యంత్రాంగం అలాగే ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్గా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్పొరేషన్ అడ్మినిస్ట్రేషన్ కూడా సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళడానికి మీ అందరి సహకారంతో ముందుకు తీసుకెళ్ళడానికి నాకు నమ్మకం ఉంది. అదే ప్రకారం చేసుకోండి. సమస్యలు మీ దృష్టికి తీసుకురావడానికి ప్రజలకి మీరు ఏ టైంలో అందుబాటులో ఉంటారు ఇక్కడ? టైం అంటే ఇప్పుడు కలెక్టరేట్ కూడా ఇక్కడే ఉంటుంది. స్పెషల్ ఆఫీసర్గా అంటే మరి టైం డివైడ్ చేయడము కన్నా అందుబాటులో 24/7 ఉండే ప్రయత్నం అయితే చేస్తాం. ఎలాగైతే ఇప్పుడు కలెక్టర్గా ఉన్నప్పుడు కూడా మనకి ఎప్పుడు 5 గంటలకు 6 గంటలకు ఆఫీస్ అయిపోదు. సో మినిమం 8, 9, 10 అవుతూనే ఉంటుంది. ఉదయం కూడా 5, 6 నుంచి స్టార్ట్ అయిపోతాం కాబట్టి అదే మాదిరిగా ఎన్టీఆర్ డిస్టిక్ స్పిరిట్ అయితే ఉందో అదే స్పిరిట్తో ముందుకు వెళ్తాము. ఇప్పుడు అందుబాటులో ఉండే ఫిజికల్గా కలవడం కన్నా మనకు ఆన్లైన్ మొబైలు అట్లాగే ఈ పీజీఆర్స్ ఎవరీ మండే సో ఇది జరుగుతూనే ఉంటుంది. సో అవసరాలు బట్టి అవసరం అయితే ఇఫ్ నీడ్ రిక్వైర్స్ ఇక్కడ కూడా వారానికి 1 రోజు 2 రోజు అందుబాటులో ఉండడానికి కూడా ట్రై చేస్తాం. అదే నీడ్ బట్టి డిసైడ్ చేసుకుంటాం. యాజ్ ఎ డిస్టిక్ ఎన్టీఆర్ డిస్టిక్ యాజ్ ఎ ప్రయారిటీ నౌ. సో అదే ప్రయారిటీలో అఫ్కోర్స్ విజయవాడలో కూడా ఉంది నాకు. సో దాంట్లో మెయిన్లీ అర్బన్ ఏరియా చూసుకుంటే మనకు శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, సో హెల్త్ అండ్ ఎంబియన్స్ ఇది చాలా ఇంపార్టెంట్. ఒక అర్బన్ ఏరియా అంటే బయట నుంచి వచ్చే వాళ్ళకి స్టేట్ అంటే ఏంటంటే అక్కడ ఉన్న నగరాన్ని చూసి డిసైడ్ చేస్తారు స్టేట్ ఎలా ఉంది అనేది. సో ముఖ్యంగా విజయవాడ మీకు తెలుసు ఇది గేట్వే టు అమరావతి కాబట్టి ఇక్కడ పబ్లిక్ కమ్యూనిటీస్, పబ్లిక్ ఎంబియన్స్ రాగానే ఒక అనుభూతి అంటాం కదా, ఓకే మంచి సిటీకి ఎంటర్ అయ్యాము. సో అది ఆ అనుభూతి తీసుకురావడమే మెయిన్ ప్రయారిటీ. దానికి కావాల్సిన ఆంధ్రప్రదేశ్ లో మార్చి 21న జరగవలసిన 10వ తరగతి ఇంగ్లీష్ పరీక్ష వాయిదా పడింది. ఈ పరీక్షను ఏప్రిల్ 2న 2026న నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ అధికారికంగా ఒక ప్రకటనలో తెలిపింది. రంజాన్ పండుగ కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రంజాన్ పండుగ సందర్భంగా మార్చి 21వ తేదీన ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది. వాస్తవానికి ముందుగా మార్చి 20న సెలవుగా భావించినప్పటికీ చంద్రుని దర్శనంపై ఏపీ వక్ఫ్ బోర్డు ఇచ్చిన నివేదిక ఆధారంగా సెలవు తేదీని మార్చి 21కి మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే రోజున 10వ తరగతి పరీక్ష షెడ్యూల్ ఉండటంతో విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో విద్యాశాఖ ఈ మార్పు చేసింది. వాయిదా పడిన 3 లాంగ్వేజ్ ఇంగ్లీష్ పరీక్షను ఏప్రిల్ 2వ తేదీన నిర్వహించనున్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రజల సమస్యల్ని త్వరితగతిన పరిష్కరించడమే లక్ష్యంగా సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయం నిత్యం పనిచేస్తుందని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. పేద బడుగు బలహీన వర్గాలు మరియు మైనార్టీ వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని, అధికారాన్ని అలంకారంగా కాకుండా బాధ్యతగా భావిస్తూ ప్రజలకు జవాబుదారీతనంతో సేవలు అందిస్తున్నామని స్పష్టం చేశారు. సింగనగర్ లోని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ప్రజల సమస్యల స్వీకరణ మరియు పరిష్కారం కోసం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రజల సమస్యల్ని త్వరితగతిన పరిష్కరించడమే లక్ష్యంగా సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయం నిత్యం పనిచేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, పార్టీ నాయకులు సమన్వయంతో పాల్గొంటూ ప్రజల సమస్యల్ని స్వీకరిస్తున్నారు. వచ్చిన ప్రతి అర్జీని జాగ్రత్తగా పరిశీలించి వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నటువంటి శాసనసభ్యుని కార్యాలయంలో ప్రజా దర్బారు నిరంతరం కూడా ప్రతి శుక్రవారం కొనసాగుతూ ఉంది. అధికారులు, మేము, అలాగే మా పార్టీ నాయకులు అందరం కూడా దీంట్లో బాధ్యత తీసుకుంటా ఉన్నాం. వచ్చిన ప్రతి అర్జీని నిశ్చితంగా పరిశీలించి వాళ్ళకి ఆ అర్జీ పరిష్కారానికి కావలసినటువంటి కృషి చేస్తూ ఉన్నాం. దానివల్ల ప్రజలు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎక్కువ పెన్షన్లు, ఇళ్ళు, మరి కుట్టు మిషన్లు, బళ్ళు వీటి మీద వచ్చినాయి. దాంతో అధికారులతో మాట్లాడాం. ప్రతి అర్జీ కూడా ఒక అధికారిని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ అర్జీ ఏమైంది, అది ఏ స్థితిలో ఉంది, అది వస్తే ఎప్పుడు వస్తుంది, రాకపోతే ఎందుకు రాలేదు అనేది జవాబుదారితనంగా సమాధానం చెప్పడం వల్ల వాళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం తీసుకొస్తూ ఉన్నాం. ఈ ఎమ్మెల్యే కార్యాలయం జవాబుదారీగా పనిచేయటం మా నాయకులు, మా డివిజన్ నాయకులు, మా మహిళా నాయకురాళ్ళు, మా కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ అధ్యక్షులు అందరూ కూడా బాధ్యత తీసుకోవటం వల్ల ప్రజల్లో ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. మా గోడు వింటున్నారు,
ఆ గోడుకి మీ ఇచ్చిన అర్జీకి జవాబు చెప్తున్నారు. ఒక బాధ్యత కలిగినటువంటి శాసనసభ్యుడి కార్యాలయంగా పనిచేస్తూ ఉన్నారని చెప్పి ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మాకు అధికారం అనేది అలంకారం కాదు, అధికారం అనేది ఒక బాధ్యతగా ఖచ్చితంగా ప్రజలకు జవాబుదారంగా పనిచేస్తాం. ఇప్పటికే ఇచ్చిన హామీలు పెన్షన్లు 3,000 నుంచి 4,000 పెంచాం. అలాగే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇచ్చాం. అట్లాగే ప్రతి మహిళకి 3 గ్యాస్ బండ్లు ఇచ్చాం. మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం పెట్టాం. త్వరలోనే శ్రీనిధి కూడా కార్యక్రమం ప్రతి మహిళకి 18,000 రూపాయలు ఖాతాలో వేస్తామని చెప్పాం. అది కూడా ఖచ్చితంగా వేసి తీరుతాం. అన్ని రకాలుగా పేదవ బడుగు బలహీన మైనారిటీ వర్గాలకి జవాబుదారీతనంగా ఉంటామని తెలియజేస్తూ తెలుగు భాష సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పలువురు భాషావేత్తలు పిలుపునిచ్చారు. ఆంగ్ల హిందీ భాష వ్యామోహంలో తెలుగు భాషను నిర్లక్ష్యం చేయడం సరికాదని వారు పేర్కొన్నారు. ప్రాథమిక స్థాయి నుంచి డిగ్రీ వరకు మాతృభాషలోనే విద్యాబోధన సాగాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బందర్ రోడ్లోని బాలోత్సవ భవన్లో తెలుగు జాతి పరిరక్షణ సమితి ఆవిర్భావ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపపతి ఆచార్య డి మునిరత్నం నాయుడు మాట్లాడారు. సమాజంలో మారుతున్న పరిస్థితుల వలన మన సంస్కృతి విఘాటం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేసి దైనందిన వ్యవహారాల్లో తెలుగు వాడకాన్ని పెంచడమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అలాంటి తెలుగు భాష నేడు 4వ స్థానానికి పడిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఉపాధి కోసం ఇతర భాషలపై మోజు పెంచుకుంటూ సొంత భాషను నిర్లక్ష్యం చేయడం తగదని మండిపడ్డారు. ఎన్టీఆర్ తర్వాత తెలుగు భాషను ప్రోత్సహించే సరైన నాయకత్వం కరువైందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర మహాసభ సభ్యులు పివి వరప్రసాద్, మహారాష్ట్ర ఆల్ ఇండియా కల్చరల్ కోఆర్డినేటర్ డాక్టర్ రాధామోహన్, తమిళనాడు రాష్ట్రేతర తెలుగు సమైక్య చైర్మన్ ఏవి సీతారామయ్య, రాష్ట్రేతర తెలుగు సమైక్య చైర్మన్ రాళ్లపల్లి సుందర్రావు తదితరులు పాల్గొన్నారు. విజయవాడలో ఉగాది సందర్భంగా ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. దీనికి తెలుగు జాతి పక్షం మన లక్ష్యం అనే నినాదంతో, అదే మా విధానంతో, అదే మాకు ప్రధానంగా చేయడం జరుగుతుంది. దీన్ని ఒక వేదికగా, దీంట్లో ఎవరి నాయకత్వం కాదు, అందరూ నాయకులే, ఎవరి స్థానాల్లో వాళ్ళ నాయకత్వాన్ని వహించేటట్టు దీన్ని ఒక వేదికగా ఉపయోగించుకునేలాగా తీర్చిదిద్దడం జరుగుతుంది. ముందు రాష్ట్ర స్థాయిలో తెలుగు రాష్ట్రాల్లో మొదటగా కమిటీలు వేసి, జిల్లా స్థాయిలో కమిటీలు, కాన్స్టిట్యున్సీ స్థాయిలో కమిటీలు వేసి, తర్వాత వరల్డ్ వైడ్గా అట్లాగే ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లే ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మరి ముఖ్యంగా తెలుగు జాతికి సంబంధించిన అందరినీ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నాం. ఇది ఏ ఒక్కరిది కాదు, ఈ జాతి మొత్తాన్ని. దీంట్లో ఎవరు ఏ వృత్తిలో ఉన్నా, ఎట్లాంటి ప్రవృత్తిలో ఉన్నా కూడా దీంట్లో పనిచేయడానికి అవకాశం ఉంది. దయచేసి మన తెలుగు జాతిని మనం కాపాడుకొని, మన సాంప్రదాయ సంస్కృతులన్నింటినీ మనం కాపాడుకొని భావితరాలకు ఈ జాతిని నిర్వీర్యం అవ్వకుండా అందించాల్సిన బాధ్యత మనం తీసుకుంటారని చెప్పి మనం సదాశివరావు గారు వారి సహచరులందరూ తెలుగు జాతి పరిరక్షణ సంస్థని స్థాపించే వాళ్ళ మొదలు పెట్టడం జరుగుతుంది. దానికి పూర్తి సంఘీభావం తెలియజేస్తాను. నేను ఒకటే చెప్తున్నాను, ఈ ప్రపంచంలో 13.5 కోట్ల మంది తెలుగు జాతి ఉన్నారు. 8 రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా చేసిన తెలుగు జాతి మంది మీకు తెలుసు. చాలామంది మిగతా వాళ్ళు తెలియపోయి ఉండొచ్చు. మన పాండిచ్చేరికి వైద్యరంగ గారు, సుబ్బారెడ్డి గారు, తమిళనాడుకి దక్షిణామూర్తి గారు 5 సార్లు ముఖ్యమంత్రి చేశారు. వాళ్ళ అబ్బాయి స్టాలిన్ గారు ముఖ్యమంత్రి. అంటే దక్షిణామూర్తి గారు పేరు మాత్రం కరుణానిధి పెట్టుకోవచ్చు. కర్ణాటకకి వచ్చిన తర్వాత మొదటి ముఖ్యమంత్రి చెంగలారెడ్డి గారు, మహారాష్ట్రకి మారుతిరావు గారు, ఇటుకంటి రాఘవేంద్రరావు గారు మధ్యప్రదేశ్ అంటే సెంట్రల్ పాయింట్స్, పర్లాకింటి రాజు గారు ఒరిస్సాకి. మనకు అంటే 8 రాష్ట్రాలు ముఖ్యమంత్రి చేసాం. మన 2 రాష్ట్రాలు కాకుండా మనం కలిపి అనేక దేశాలకు అధ్యక్షులుగా చేసాం. బర్మా దేశం, అసలు అనేక దేశాలకు, శ్రీ విజయ సామ్రాజ్యం కానీ, మన గోదావరి జిల్లా నుంచి వెళ్ళిన వాళ్ళు చంపా సామ్రాజ్యం అంటే వియత్నాం దాకా వెళ్ళాము. వీరాస్వామి గారు మారిషస్ దేశ అధ్యక్షుడిగా ఉన్నారు. అలాంటి గొప్ప తెలుగు జాతి వాళ్ళ అవమాన భారంతో ఇబ్బంది పడుతుందనే బాధ కలిసి వేస్తుంది మనుషుల్లోకి. ఇవాళ రాజకీయ పార్టీలకు అతీతంగా, ఇవాళ వచ్చిన వాళ్ళు వైస్ ఛాన్సలర్ వచ్చారు, మిగతా వాళ్ళు వచ్చారు, పెద్దలు వచ్చారు. రాజకీయ పార్టీలకు అతీతంగా ఒక భావం, మనం మిగతా తమిళులు ఎలా ఉన్నారు ఒక్కటి గమనించమని చెప్పి కోరుతున్నాను. మనకు స్వతంత్రం వచ్చేదానికి దేశంలో 2వ అతిపెద్ద భాష తెలుగు.
ఈ దేశం నుండే ఆ నాలుగు భాషల్లో నాణ్యాల మీద బ్రిటిష్ వాళ్ళు వేసినప్పుడు హిందీ, తెలుగు, ఉర్దూ, అలా ఇంగ్లీషు, బెంగాలీ అంటే ఈ భాషలో కూడా ఉండేది. ఇవాళ ఎంత 22 భాషలో ఒకటికి మారిపోయింది. 4 స్థానానికి దిగజారిపోయామండి మన భాష. కడుపు బాధ, ఎంత బాధ ఉందంటే వాళ్ళ ఉగాది సందర్భంగా చాలామంది వాళ్ళు మాట్లాడతా హ్యాపీ ఉగాది. ఏంటండి దౌర్భాగ్యం. గడిచిన 5 ఏళ్లలో ప్రజాసేవలు అందించేలాగా కృషి చేసిన 44వ డివిజన్ ప్రజలకు రుణపడి ఉంటామని మాజీ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి పేర్కొన్నారు. 10 కోట్ల నిధులతో డివిజన్ ని సర్వతోముఖాభివృద్ధి చేసినట్లు వెల్లడించారు. ఇటీవల కార్పొరేటర్ గా 5 ఏళ్ల పదవీ కాలం పూర్తయిన సందర్భంగా మాజీ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి తన భర్త మైలవరపు దుర్గారావుతో కలిసి విద్యాధరపురంలోని తన నివాస కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. గత కార్పొరేషన్ ఎన్నికలలో 44వ డివిజన్ తరపున కార్పొరేటర్ అభ్యర్థిగా తనకు టికెట్ ఇచ్చిన ఆనాటి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆమె ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తన 5 ఏళ్ల పాలనలో 44వ డివిజన్ లో సీసీ రోడ్లు, కొండ ప్రాంతాల్లో మెట్ల మార్గాలతో సహా మౌలిక సౌకర్యాల కల్పనకు చిత్తశుద్దితో కృషి చేశామని తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ మంజూరు చేసిన సుమారు 10 కోట్ల నిధులతో డివిజన్ ని సర్వతోముఖాభివృద్ధి చేసినట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. టీడీపీ నాయకులు మైలవరపు దుర్గారావు మాట్లాడుతూ 44వ డివిజన్ లోని ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని పేర్కొన్నారు. 44వ డివిజన్ రామరాజ్య నగర్ కొండ ప్రాంతంలో పూర్తిగా దెబ్బతిన్న వాటర్ రిజర్వాయర్ మరమ్మతులతో పాటు మోడ్రన్ మార్ట్, టీ సెంటర్, సీసీ రోడ్డు నిర్మాణానికి మోకాలడ్డు పెట్టింది మాజీ మంత్రి వెల్లంపల్లి అంటూ విమర్శలు గుప్పించారు. తమ కుటుంబంపై విశ్వాసం ఉంచి ప్రజాసేవ చేసే భాగ్యాన్ని ఇచ్చినందుకు 44వ డివిజన్ కి ఎల్లప్పుడూ అండగా ఉంటామంటూ మైలవరపు దుర్గారావు మరొకసారి స్పష్టం చేశారు. ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను వెల్లంపల్లి సీనన్న సహకారంతో 2021 నుంచి ఆయన సహకారంతో నేను వైఎస్ఆర్సీపీలో పార్టీలో గెలుపొందాను. 2026తో 5 సంవత్సరాల పదవీకాలం పూర్తయిన సందర్భంగా నాకు సహకరించిన డివిజన్ ప్రజలకు, అలాగే తన కష్టాన్ని తన గెలుపుగా స్వీకరిస్తూ తను ఎంతో కష్టపడి డివిజన్లో ప్రజలందరికీ కూడా సమస్యలను తన సమస్యగా తీసుకొని పరిష్కరించిన నా భర్త అయినటువంటి మైలవరపు దుర్గారావు గారికి తనకు ధన్యవాదాలు చెప్తే నాకు నేను చెప్పుకున్నట్టుంటుంది. కాబట్టి ప్రజలందరికీ కూడాను మాకు సహకరించిన పెద్దలకు కానివ్వండి, డివిజన్లో వాళ్ళందరికి కానివ్వండి, అలాగే గెలుపొందినప్పుడు ప్రతి ఒక్కళ్ళు తన ఇంట్లో చెల్లిగా నన్ను స్వీకరించి తమ ఓటును వినియోగించుకొని నాకు వేసి నన్ను గెలిపించి తన ఇంటి ఆడపిల్ల గెలిచినంత సంబరపడిపోయిన 44 డివిజన్ ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే వాళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకానికి పూర్తి న్యాయం చేశానని అనుకుంటున్నాను. ఎందుకంటే డివిజన్లో సమస్యలన్నీ తీర్చుకుంటూ, అలాగే డివిజన్లో పనులు 10 కోట్ల దాకా మేము పెట్టి పనులు కూడా వర్క్ అన్నీ ఫినిష్ చేయడం జరిగింది. మరి నా మీద ఉంచిన బాధ్యతను 100% నేను తీర్చానని అనుకుంటున్నాను. అలాగే నాకు సహకరించిన పెద్దలకు అయినటువంటి వెల్లంపల్లి సీనన్నకి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు ఉగాది పర్వదినాన విజయవాడ నగర ప్రజలకు, మరి ముఖ్యంగా 44వ డివిజన్ ప్రజలకు, మీడియా మిత్రులకు, మా యొక్క ఎన్డీఏ కూటమి నాయకులకు, కార్యకర్తలు అందరికి కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు ఈ ప్రెస్ మీటు మా 2021 మార్చి 18వ తారీఖున నా భార్య మైలవరపు రత్నకుమారి గారు 44వ డివిజన్గా కార్పొరేటర్గా ప్రమాణ స్వీకారం చేసి, మరి 2026 17వ తారీఖు మార్చి 17వ తారీఖుకి 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని, మరి ఈ అవకాశం కల్పించినటువంటి ఆనాటి మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మాకు ఏదైతే నమ్మకంతో సీట్ ఇచ్చిన తర్వాత మా 44వ డివిజన్లో ఉన్నటువంటి పెద్దలు చాలామంది సొంత కుటుంబ సభ్యుల్లాగా నాకు దాదాపు అన్ని కులమతాలకు అతీతంగా అన్ని కులాల్లో వారు కూడా సొంత ఇంటి కుటుంబ సభ్యుల్లాగా మాకు పనిచేసి మమ్మల్ని 5 సంవత్సరాలు కూడా ఆదర అభిమానులు అందించి
చక్కగా చూసుకున్నటువంటి 44వ డివిజన్ ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదైతే మాకు 44వ డివిజన్ ప్రజలు నా భార్యను గెలిపించారో ఆ యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా 44వ డివిజన్లో దాదాపు 9 నుండి 10 కోట్ల రూపాయల వ్యయంతో అనేకమైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇవాళ చెరువు సెంటర్లో ఉన్నటువంటి మొత్తం సీసీ రోడ్లు కానీ, అలాగే ఎద్దనపూడి వారి, మూలవారి వీధి, గంజాల మంద వీధి, కేసీ పబ్లిక్ స్కూల్ రోడ్డు, అలాగే అడ్డు రోడ్లు కానీ మొత్తం రోడ్లు కూడా సీసీ రోడ్లు వేయించడమే కాకుండా కృష్ణా జిల్లా పాత గన్నవరంలో కొలువైన శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ ఆలయంలో వసంత నవరాత్రులు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలుత శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారికి చామంతి పూలతో విశేష అర్చనలు చేశారు. తిరుపతమ్మ మాతృ మండలి సభ్యులు సహస్రనామ పారాయణం, దేవి ఖడ్డమాల స్తోత్రం, హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు జాస్తి శ్రీధర్, జాస్తి ఫణిశేఖర్, కాసర్నేని నాని, శివలీల, కాసర్నేని బాబురావు మరియు కమిటీ సభ్యులు, గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సంపర్ణాధారిణీం వరసుతాం ధౌతాం త్రినేత్రాత్మనాం వందే మస్తకవాసమంతుజలాం చకోషి సామోత్పలాం త్వాం గౌరీం త్రిపురాం పరాం పరపరాం శ్రీచక్రసంచారిణీం విగోంజాలయ దోమల వలన కలిగే వ్యాధుల నుంచి నివారణ కొరకు నగర ప్రజలందరూ ప్రతి ఫ్రైడేను డ్రైడేగా పాటించాలని విజయవాడ నగరపాలక సంస్థ బయాలజిస్టు వి కామేశ్వరరావు ప్రజలతో అన్నారు. శుక్రవారం ఉదయం భవానీపురం ప్రాంతంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలు దోమల బారిన పడకుండా ఉండేందుకు విఎంసీ సిబ్బంది అవగాహన కల్పించారు. అందులో భాగంగా అక్కడ నివసిస్తున్న ప్రజలు వారి ఇళ్లలో ఉన్న నీటి నిల్వలను శుభ్రం చేస్తూ ప్రతి ఫ్రైడే డ్రైడే నిర్వహించాలని వారికి అవగాహన కల్పిస్తూ దోమలు పెరగకుండా యాంటీ లార్వా ఆపరేషన్లు నిర్వహించారు. మన ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా జాగ్రత్తలు వహించాలని అన్నారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులకు సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు శుభాకాంక్షలు తెలిపారు. మైనార్టీలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. మైనార్టీ సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించామని, గతంలో ఎప్పుడూ లేని విధంగా పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 58వ డివిజన్ సింగ్నగర్ లోని షాదీఖానా కళ్యాణ మండపం నందు రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం మైనార్టీలకు ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు తన సొంత నిధులతో డివిజన్లోని 500 కుటుంబాలకు రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలోని మైనార్టీ కుటుంబాలకు పెద్ద ఎత్తున రంజాన్ తోఫాల పంపిణీ చేపడుతున్నామని చెప్పారు. ఇప్పటివరకు సుమారు 10,000 కుటుంబాలకు సొంత నిధులతో తోఫాలు అందజేయడం తనకెంతో ఆనందంగా ఉందని అన్నారు. మైనార్టీల ఆశీస్సులతో రాష్ట్రం అభివృద్ధి చెందాలని, ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. రంజాన్ మాసం సందర్భంగా ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలోని 10,000 కుటుంబాల్లో ప్రతి కుటుంబానికి కూడా మా సొంత నిధులతో వాళ్ళకి రంజాన్ తోఫాని ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది. ఆ అల్లా ఆశీస్సులతో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఈ రాష్ట్రంలో అందరూ బాగుండాలి. మైనార్టీలకు ఇప్పుడు కూడా అండగా ఉంటాం. మైనార్టీల సంక్షేమం కోసం బడ్జెట్లో కూడా బ్రహ్మాండంగా నిధులు పెట్టాం. తెలుగుదేశం ఎప్పుడు అధికారంలోకి వచ్చినా మైనార్టీల సంక్షేమం, మైనార్టీలకి అండగా ఉంటుంది. గతంలో కూడా ఇమాములకి, మౌజన్లకి జీతాలు ఇచ్చాం. అది ఎప్పుడు కూడా జరగంది తెలుగుదేశం హయాంలో పెట్టాం. అట్లాగే మైనార్టీ పిల్లలు చదువుకోవడానికి నిధులు ఇస్తున్నాం. మైనార్టీలకి సంక్షేమానికి పాటుపడుతూ ఉన్నాం. ఇవాళ 3,000 పింఛన్ 4,000 చేయడానికి కానీ, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం కానీ, ప్రతి మహిళకి 3 గ్యాస్ బండ్లు కానీ, ఇవన్నీ కూడా మహిళలకి, మైనార్టీ మహిళలకి అండగా ఉంటా ఉన్నాయి. రాబోయే రోజుల్లో కూడా అల్లా ఆశీస్సులతో మాకు ఎంత శక్తినిస్తే అంతవరకు వాళ్ళకి అండగా ఉంటామని తెలియజేసుకుంటూ, సెంట్రల్ నియోజకవర్గంలోని, రాష్ట్రంలోని
మైనార్టీ కుటుంబాలందరూ కూడా నిరుద్యోగాన్ని రూపుమాపాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చరణ్ సాయి యాదవ్, తెలుగు యువత జిల్లా అధ్యక్షులు షేక్ నాగూర్లు వెల్లడించారు. 20 నెలల పాలనలో 2,83,375 ఉద్యోగాలు ఇచ్చి కూటమి ప్రభుత్వం తన నిబద్ధతను చాటుకుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంపై తెలుగునాడు విద్యార్థి సంఘం, తెలుగు యువత నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చరణ్ సాయి యాదవ్, తెలుగు యువత జిల్లా అధ్యక్షులు షేక్ నాగూర్ మాట్లాడుతూ నిరుద్యోగాన్ని రూపుమాపాలనే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తుందని తెలియజేశారు. గత ప్రభుత్వ పాలనలో ఉద్యోగ కల్పన కరువై నిరుద్యోగ యువత అనేక ఇబ్బందులు పడ్డారని విమర్శించారు. కార్యక్రమంలో నాయకులు పులిపాటి రాజ్ కుమార్, ఆర్ మాధవ్, విజయ్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. జాబ్ క్యాలెండర్ లో మా నారా లోకేష్ గారు యువగలంలో ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీలన్నీ యువతని దృష్టిలో పెట్టుకొని ఇచ్చిన మాట ప్రకారం గడిచిన 20 నెలల్లోనే దాదాపు 36,000 ప్రభుత్వ ఉద్యోగాల అవకాశాలు కల్పించారు నారా లోకేష్ గారు. మరి అదేవిధంగా గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి అతని పాదయాత్రలో కేవలం యువతని ఓటు బ్యాంక్ అమర్చుకోవడం కోసం అబద్ధపు హామీలు ఇచ్చి ఏదైతే తన ప్రభుత్వం వచ్చిన వెంటనే 2,30,000 ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో భర్తీ చేస్తా అని అబద్ధపు హామీలు ఇచ్చి యువత జీవితాలతో ఆడుకున్నాడు. మరి గత ప్రభుత్వంలో మనం చూసుకున్నట్లయితే యువతని మోసం చేసి అలానే ఉద్యోగాలు ఏయ్యా అంటే ఆ చేపల కొట్లు, ఆ మటన్ షాపులు పెట్టి యువతని ఎంత హేళన చేశాడో మనం చూసుకున్నాం. మరి ఈరోజు అలాంటి యువతని దృష్టిలో పెట్టుకొని మన నారా లోకేష్ గారు ఏదైతే యువగలంలో హామీ ఇచ్చారు, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 25 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తన ధ్యేయం, యువత భవిష్యత్తు తన లక్ష్యంగా పెట్టుకుంటానని ఆ రోజు హామీ ఇచ్చారు. మరి అదే హామీ ప్రకారం ఈ రోజు లోకేష్ గారు వచ్చిన 20 నెలల్లోనే దాదాపు 6,50,000 ఉద్యోగ అవకాశాలు కల్పించారు. మరి జగన్మోహన్ రెడ్డికి దడిచి ఉద్యోగ అవకాశాలు రావడమే కాకుండా మరి గత ప్రభుత్వంలో ఆయన కమిషన్లకు భయపడి దాదాపు 20,000 వరకు కంపెనీలు వెనక్కి వెళ్ళిపోవడం మనం చూసాం. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి దేవుడు ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు. అదేంటంటే ప్రజల మనసులో స్థానం సంపాదించుకోవడం ఎలా, అలానే యువత భవిష్యత్తు బాగు చేయడం, రాష్ట్రాన్ని ఎలా మంచి బాటలో తీసుకెళ్లాలనేది నేర్పించడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ భగవంతుడు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఏదైతే తను నాయకత్వ లక్షణాలు, ప్రజా పరిపాలన విధానం నేర్చుకునే విధంగా అవకాశం కల్పించడం కోసం అతన్ని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి గాని, డిప్యూటీ సీఎంని గాని, అలానే మా కూటమి నాయకులు, ముఖ్యంగా మా యువ నాయకులు లోకేష్ గారిని చూసి పరిపాలన విధానం అంటే ఏంటి, యువతని మంచి బాట ఎలా తీసుకెళ్ళి అసలు సందర్భం లేని, అతనికి ఇష్టం లేకపోయినా సరే ఉగాది పంచాంగం చెప్పించారు. దాంట్లో క్లియర్ గా ఆయనకి ఇష్టం లేకపోయినా సరే సజ్జల రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ ని పంతులు గారు ఎదిగారు. ఏదో రాష్ట్ర ప్రభుత్వానికి నుండి కేంద్ర ప్రభుత్వానికి విభేదాలు వస్తాయని మేము చెప్తున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీ జాతకం వినండి, మీ రాజ్య పూజ్యం కానీ, మీ ఆదాయం కానీ, మీ ఖర్చులు కానీ మేము చెప్తాం క్లియర్గా వినండి. నీ ఆదాయం ఆంధ్ర రాష్ట్రంలో నీ చెల్లి దగ్గర, నీ తల్లి దగ్గర, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను అడ్డు పెట్టుకొని నువ్వు సంపాదించుకున్న ధనం ఏదైతే ఆఖరికి శ్రీవారి హుండీలో కూడా దాచుకున్న నీ ఆదాయం అయితే నీ వ్యయం బెంగళూరు ప్యాలెస్ టు తాడేపల్లి ప్యాలెస్ వెళ్ళి రావడానికి అయ్యే ఫ్లైట్ ఖర్చులు, నీ సంబంధికులు ఎవరైతే జైళ్ళల్లో ఉన్నారో, ఇళ్లలో ఉన్నారో వాళ్ళని పరామర్శించడానికి నీకు అయ్యే డీజిల్ ఖర్చులు, రాజపూజ్యం అంటావా, అదైతే మీకు అవసరమే లేదు. మిమ్మల్ని చూసి ఆంధ్ర రాష్ట్రంలో ఏ తెలుగువాడు కూడా మీకు గౌరవించే ప్రసక్తి ఎక్కడా కనబడటం లేదు. అంటే ఇందులో మేము ఇంకోటి కూడా లెక్కేసాం, నీ గంజాయి బ్యాచ్ ని, నీ పేటీఎం కూలీని లెక్కలేదు కాబట్టి మీకు రాజపూజ్యం లేదు. అవమానం అంటే మేము ఎవరని చెప్పవసరలా. నిన్న కాక మొన్న నీ సొంత రక్తం పంచుకున్న చెల్లెలు చెరువులా చెప్పింది, జగన్ లాంటి అన్నుంటే ఇంకొక శత్రువు అవసరం లేదని. దీనికి మించిన అవమానం నీకు ఇంకోటి ఉండదు. కాబట్టి నీకు చేయలేనివి, చేయకూడని పనులు దయచేసి చెయ్యొద్దు. దయచేసి పబ్జీ ఆడడం, సజ్జల రెడ్డి స్క్రిప్ట్ చేయడం మర్చిపో. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్ ని చేయాలనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. వాటిని కళ్ళు తెరిచి చూసుకోవాలని చెప్పి మేము జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నాం. అదే విధిగా అతి తొందరలో శ్రీకృష్ణ జన్మస్థలానికి వెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. నువ్వు మళ్ళీ శ్రీకృష్ణ జన్మస్థలం అంటే ద్వారకా అనుకుంటావు. ఆల్రెడీ చెంచలు కూడా చేనేత రంగంలో జరుగుతున్న కృషి గొప్పదని ఆంధ్రప్రదేశ్ చేనేత జౌళి శాఖ కమిషనర్ రేఖారాణి
చేనేత కళ యొక్క ప్రాముఖ్యతను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తెలియజేసి భారతదేశ సంస్కృతి వారసత్వాన్ని వివరించారు. ఆంధ్రప్రదేశ్ చేనేతకి ఒక గర్వకారణం ఏపీ చేనేత జౌళి శాఖ కమిషనర్ రేఖారాణి హైదరాబాద్ లో రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ఉరువకొండలో నేత వేసిన పట్టు చీరని బహుమతిగా అందజేశారు. ఉగాది అంటే కొత్త ఆరంభాలు మన సంప్రదాయం. ఆ ప్రత్యేక సందర్భంలో ద్రౌపది ముర్ము మన అనంతపురం జిల్లాలో ఉరువకొండ పట్టు చీరని ఉగాది రోజు ధరించడం ఇది నిజంగా మన రాష్ట్రానికి గర్వకారణంగా ఉందని కమిషనర్ చెప్పారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తిరుమలకు పయనమైన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్. రేపు లోకేష్ తనయుడు దేవాంశ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా శ్రీవారి సన్నిధికి బయలుదేరిన ముఖ్యమంత్రి కుటుంబం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఘనంగా జరుగుతున్న వసంత నవరాత్రి ఉత్సవం. జగన్మాతకు ఘనంగా విశేష పుష్పార్చన. నేడు అమ్మవారికి కనకాంబరాలు, గులాబీ పూలతో అలంకరణ. వీఎంసీ స్పెషల్ ఆఫీసర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీష. వీఎంసీ స్పెషల్ ఆఫీసర్ గా నియమించినందుకు సీఎం కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన వీఎంసీ నూతన స్పెషల్ ఆఫీసర్. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే తన లక్ష్యమని లక్ష్మీష వెల్లడి. ఏపీలో మార్చి 21న జరగవలసిన 10వ తరగతి ఇంగ్లీష్ పరీక్ష వాయిదా. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని పరీక్ష తేదీ మార్పు. ఏప్రిల్ 2వ తేదీన 10వ తరగతి ఇంగ్లీష్ పరీక్షను నిర్వహించనున్న రాష్ట్ర ప్రభుత్వం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.